భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్వరవపేట మున్సిపాలిటీలోని పల్లె ప్రకృతి వనం అధికారుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది. ఒకప్పుడు పచ్చటి మొక్కలు, పిల్లల ఆటలు, పెద్దల వ్యాయామాలతో సందడిగా ఉండే ఈ పార్క్ ప్రస్తుతం బీరు బాటిల్స్, మద్యం బాటిళ్లు, చెత్త, అసాంఘిక కార్యకలాపాల ఆనవాళ్లతో కనిపిస్తూ స్థానికుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పార్కులో ఎటు చూసినా మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు కనిపిస్తుండడంతో కుటుంబాలు, మహిళలు, పిల్లలు అక్కడికి వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. ఇటీవల ఇద్దరు మైనర్లు పార్కులో ఉండగా స్థానికులు గుర్తించి వారిని బయటకు పంపించిన ఘటన స్థానికుల్లో మరింత భయాందోళన కలిగించింది. అశ్వరావుపేట పల్లె ప్రకృతి వనం మందుబాబలకి ఒక అడ్డాగా మారింది, ఒక నిలయంగా మారింది. పచ్చని చెట్లు ఉండాల్సినటువంటి పల్లె ప్రకృతి వనంలో చల్లటి బీర్ బాటిళ్ళు, సీసాలు, అలాగే మందు సీసాలు నిలయంగా మారింది. అన్నిటికీ అక్రమార్కులకి, అలాగే ఏదైతే చేయకూడనటువంటి పనులు చేసే వాళ్ళకి అది ఒక అడ్డాగా మారింది పల్లె ప్రకృతి వనం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్షల రూపాయలు వెచ్చించి అక్కడ మంచి నిర్మాణాలు చేపట్టి, అలాగే దాంట్లో పచ్చని చెట్లు అన్నీ కూడా పెంచి ఒక పల్లె ప్రకృతి వనం తయారు చేస్తే, నేడు పూర్తిగా దాన్ని వదిలేసిన పరిస్థితుల్లో ఈరోజు చూస్తే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ ఎక్కడ చూసినా కానీ ఒక మందుబాబులు నిలయంగా అక్కడ మారినటువంటి పరిస్థితి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, పల్లె ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేయాలి. పూర్తిగా అట్లా వదిలేస్తే అక్కడ ప్రతి చెట్టు మొదలు ఎక్కడ చూసినా కానీ బీరు బాటిళ్ళు, మందు బాటిళ్ళు అన్నీ కూడా, గాజు పెంకులు అన్నీ కూడా విపరీతంగా రకరకాలు అన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉండే. ప్రభుత్వం దీని మీద